స్వచ్ఛ భారత్లో భాగంగా గుంటూరు జిల్లా పెదనందిపాడులో స్వచ్ఛ స్ఫూర్తి పేరిట కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ సమ్మేళనంలో సభాపతి కొడల శివప్రసాదరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జడ్పీ చైర్పర్సన్ జానీమున్ పాల్గొన్నారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజల్లో ఆలోచన మారితేనే పరిశుభ్రమైన పరిసరాలు ఏర్పడతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. నేను మీతో వాడేవాడిని, ఇక్కడే కదా పుట్టాను. నేను మీతో పాటు ఇక్కడే ఉన్నాను నేను. కానీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత, ప్రపంచం చూసిన తర్వాత నాకు అన్నీ తెలుసు అనే విషయం చాలా తప్పని అర్థమైంది. నేను 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. నేను ఈ దేశంలో అపేర్ అవ్వని హైకోర్టు లేదు. అన్ని రాష్ట్రాలు తిరిగాను. నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసింది చాలా తక్కువ. ఎంతో ఉంది మనం నేర్చుకోవాలి. మనకు అన్నీ తెలుసు అని అనుకున్నప్పుడు మనలో ప్రగతి ఉండదు, మనం ముందుకెళ్లే ప్రసక్తే లేదు. మనం ఇంకా తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు తప్పకుండా ముందుకెళ్తాం. మన ఇంటి వరకు క్లీన్ గా పెట్టుకోవాలనేది అందరికి తెలుసు. ఇల్లు వరకు క్లీన్ గా పెట్టుకుంటారు. ఆ ఇల్లు క్లీన్ చేసి ఆ వచ్చిన చెత్త అంతా రోడ్డు పైన పడేస్తాం. ఆ రోడ్డు పైన పడేసేది మనకేం సంబంధం లేదనుకుంటాం. మన పెద్ద చెరువులో గేదెలను వదిలేసి మనకేం సంబంధం లేదనుకుంటాం. అదే చెరువులో వారు మాట్లాడినట్టుగా 1కి 2కి అన్నిటికీ ఉపయోగించినప్పుడు మనకేం సంబంధం లేదనుకుంటాం. కానీ ఆ నీరు మనమే కదా వాడుతున్నాం. అదే వాటర్ వచ్చి ఫిల్టర్ చేసి దాన్నే స్నానం చేస్తున్నాం. మనం ఏదైతే చేయకూడదో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపాలి అనే చైతన్యం మనలో వచ్చి ఇద్దరిని ఆపి మీరు ఈ పని చేయొద్దు, ఇది మనకే హానికరం అని చెప్పే రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను నేను. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, ఒక్క పైసా లేకుండా ఒక టాయిలెట్ కట్టుకోవడం, టాయిలెట్ తో పాటు బాత్రూమ్ కూడా వచ్చాయి. 15,000 రూపాయలతోటి లెట్రిన్ బాత్రూమ్ 2 వస్తాయి మనకి. దేనికంటే ఒక టాయిలెట్కి పోవడమే, బయటికి పోవడం అలవాటే కాదు. పేదవాళ్ళు స్నానాలు చేయాలంటే కూడా బొంగులకో తడికలకో చీర చుట్టూ స్నానం చేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికి కూడా.